సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమచకుత్సద్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఈరోజు కార్యక్రమంలో, ఈ వాస్తుపదం కార్యక్రమంలో మనం వర్గురీత్యా అంటే అకచట తప యశ ఇది వర్గాహని నామాక్షరములన్నీ కూడా 8 భాగములుగా చేశారు. అవర్గు అంటే ఆ నుంచి అహా వరకు, కవర్గ్ అంటే కఖగగ్గ ఇన్య, చవర్గు చ జ ఇని, టవర్గు టట్టడన అలాగా. ఈరోజు అవర్గు కవర్గు గురించి అయిపోయింది. ఈరోజు చవర్గు గురించి తెలుసుకుందాం. చవర్గ్ అంటే ఏమిటి? చకారం మొదటగా వచ్చే ప్రతి పేరు కలిగిన వాళ్ళది చవర్గ్ అవుతుంది. అంటే చటోపాధ్యాయ, చక్రవర్తి, చటర్జీ, చందు, చక్రపాణి, చక్రవర్తి, చరణ్, ఇలాగా చ అనబడేటువంటి అక్షరాలతో మొదటగా ఆ లెటర్ వచ్చేటువంటి వాళ్ళది. చ ఛ జ, జ మీద జవాను, జమున, జయశ్రీ, జయశంకర్, జైపాల్, జగదీశ్వర్, జగన్ ఇత్యాదులు. వాళ్ళకి ఏ వర్గు అవుతుంది? స్వక్షేత్రం, సమక్షేత్రం, మిత్రక్షేత్రం, పరమమిత్రక్షేత్రాలు ఏవవుతాయి? వాళ్ళు ఎక్కడ సింహద్వారం కలిగిన గృహం వాళ్ళకి ఉపయోగం, ఏవి నిరుపయోగం, అంటే ఏవి ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు అనబడేటువంటి విషయం ఈ వర్గగణిత రీత్యా మనం తెలుసుకుంటున్నాం. చవర్గు వాళ్ళకి మొట్టమొదటగా దక్షిణ భాగం స్వక్షేత్రం అవుతుంది. స్వక్షేత్రం అనబడేటువంటిది సర్వదా శ్రేయోదాయకం. వీటిల్లో కొన్ని ఉపయోగపడతాయని కామన్గా సమక్షేత్రంగా చెప్పినా అవి నైరుతి భాగమో, లేక ఉత్తర వాయవ్యమో, లేక తూర్పాగ్నేయమో ఇలాంటివి వస్తే అది సర్వదా నిషేధం. అది మనకి వర్గురీత్యా ఉపయోగపడుతుందని చెప్పినా కూడా వాటి జోలికి పోకూడదు. అది దృష్టిలో పెట్టుకోవాలి ప్రధానంగా. అయితే ఇక్కడ స్వక్షేత్రం సర్వదా శ్రేయోదాయకమైనటువంటిది. అనగా చవర్గు వాళ్ళకి దక్షిణం స్వక్షేత్రం అవుతుంది. దక్షిణ సింహద్వారము అంటే సహజంగా మీకు దక్షిణం డైరెక్ట్గా యమస్థానం అని పెట్టరు కనుక దక్షిణ ఆగ్నేయంలో పెడతారు. దక్షిణాగ్నేయం పొరపాటును కూడా వీళ్ళకి పడదు. దక్షిణం స్వక్షేత్రం. అయితే ఇక్కడ సింహద్వార విభజన దగ్గరికి వచ్చేసరికి అది మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి గ్రహము కనుక అక్కడ పడేటట్టయితే సింహద్వారం అది కూడా నిషేధం, వదిలిపెట్టుకొనవలసి ఉంటుంది. తర్వాత 2వ స్థానం పడుతుంది, కానీ వర్గురీత్యా ఇక్కడ దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి వస్తాయి. అక్కడ సింహద్వారం పనికిరాదు కనుక పొరపాటును కూడా పెట్టరాదు. తరువాత 3వ స్థానం వీళ్ళకి మిత్రక్షేత్రం అవుతుంది. సో ఇక్కడ వెస్ట్కి వీళ్ళు పెట్టుకోవచ్చు. పశ్చిమ భాగం సింహద్వారం ఇది శ్రేయోదాయకమైనటువంటిది. జనరల్గా పడమట సింహద్వారం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ సింహద్వారాన్ని పడమట వాయవ్యం ఓపిక పెడతారు. పొరపాటును కూడా పెట్టరాదు. అంటే వాయవ్యమే పెట్టాలి, కానీ చవర్గు వాళ్ళకి వాయవ్యం పడదు గనక పడమట నుంచి వచ్చే వాయవ్యమైన, ఉత్తర భాగం నుంచి వచ్చేటువంటి వాయవ్యమైన నిషేధం. ఉత్తర భాగం వీళ్ళకి 6వ స్థానం అవుతుంది. ఇది 3 అయింది, 4 అయింది, 5వ స్థానం అయింది. 5వ స్థానం కూడా శత్రుక్షేత్రం గనక వీళ్ళకి పొరపాటును కూడా పనికిరాదు. అనగా ఉత్తరం దక్షిణ సింహద్వారం అది సక్రమమైన స్థితిలో ఉంటే, అయినా సరే దక్షిణం ఎందుకంటే మానసిక శంక వదిలిపెట్టేసి
వాళ్ళు డైరెక్ట్గా పడమట సింహద్వారం తీసుకుంటాం, లేక తూర్పు సింహద్వారం తీసుకుంటాం, చాలా విశేషం. మళ్ళీ ఇక్కడ తూర్పు సింహద్వారం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈశాన్యం వైపుకి ఎంట్రన్స్ పెడతారు. చవర్గు వాళ్ళకి మాత్రం అది పనికిరాదు, డైరెక్ట్గా మిడిల్ ఈస్ట్ పెట్టుకోవాలి. ఏమండి, ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు మీరు దక్షిణం అన్నారు, పడమట అన్నారు, నైరుతి అన్నారు, వాయవ్యం అన్నారు, అంటే ఏ దిక్కు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అనేది ఎలా తెలుస్తుంది? చిన్న సింపుల్ ట్రిక్. వెడల్పు భాగాన్ని 3 భాగాలు చేయాలి. అంటే వెడల్పు సుమారుగా ఒక 30 అడుగుల వెడల్పు ఉందనుకున్నాం. 30 డివైడెడ్ బై 10, 30 డివైడెడ్ బై 3, అంటే ఇలా 3 భాగాలు చేసాం. ఇది 1వ భాగం, ఇది 2వ భాగం, ఇది 3వ భాగం. ఇప్పుడు ఈస్ట్కి 3 భాగాలు చేసినప్పుడు మొదట అది 30 అడుగులు ఉన్నది అనుకుందాం సుమారు, ఒక రఫ్ క్యాలిక్యులేషన్, ఎంత ఉంటే అంత. దాన్ని 3 భాగాలు చేస్తే మొదటి భాగం 10 అడుగులు, అంటే 30 అడుగులు అనుకుంటే, 50 ఉంటే 16.5, 28, 3 ఏళ్ళు, కొన్ని అంగుళాలు తక్కువగా, అట్లా డివైడెడ్ బై 3. నేను సరి సంఖ్య మనం తెలుసుకుంటానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నా. ఏమంటే మీరు మొదటి 10 అడుగులు అన్నారు కదా, అది అసలు మొత్తం ఉన్నదే 16 అడుగుల వెడల్పు, 10 అడుగులు ఈశాన్యం పోతే ఇంకా 6 అడుగులే కదండి ఉంది, అలా అనుకోకండి. 16 అడుగులు ఉంది డివైడెడ్ బై 3, 5 అడుగులు 4 అంగుళాలు, అట్లా భావన చేయండి. సో ఇప్పుడు ఈ చవర్గు వాళ్ళకి తూర్పు సింహద్వారం కనుక తీసుకునేటైతే 1 నుంచి 10 వరకు మొదటి భాగంలో సింహద్వారం ఉండరాదు. ఇక్కడ 2వ భాగం 10 అడుగులు వచ్చింది, అంటే ఇది 10 అడుగులు, 11 నుంచి 20 అడుగుల వరకు మధ్య భాగం, 20 నుంచి 30 అడుగుల వరకు 3వ భాగం. ఈ మొదటి భాగం వదిలిపెట్టి 3వ భాగం వదిలిపెట్టి మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ 10 నుంచి 20 మధ్య భాగంలో ఉన్నటువంటి దాంట్లో ఎంట్రన్స్ పెట్టండి. ఈ ఎంట్రన్స్ కూడా సాధ్యమైనంత వరకు ఈశాన్యం వైపు నడుస్తున్నట్టుగా పెట్టండి, అంటే మిడిల్ ఈస్ట్ ఎంట్రన్స్. ఇదే లెక్క దీనికి కూడా పనిచేస్తుంది. వెస్ట్ తీసుకున్నారు, పడమట, డివైడెడ్ బై 3. ఈ డివైడెడ్ బై 3 తీసుకున్నప్పుడు ఇదొక 10 అడుగులు, ఇదొక 10 అడుగులు, అంటే నైరుతి 10 అడుగులు వదిలిపెట్టేశాం, ఇటు వాయవ్యం 10 అడుగులు వదిలిపెట్టేశాం. ఈ 10 నుంచి 11 నుంచి 20 మధ్య భాగంలోపు ఉన్నటువంటి ఈ 20 అడుగుల మధ్య భాగంలోపు ఎంట్రన్స్ పెడితే అది డైరెక్ట్ పడమట ఎంట్రన్స్ అవుతుంది. పశ్చిమ సింహద్వారం, తూర్పు గృహం. ఒకవేళ దక్షిణానికి తీసుకున్నారు అనుకుందాం, దక్షిణానికి తీసుకుంటే ఇది 10 అడుగులు చేస్తే, ఇది 3 భాగాలు చేస్తే, మొదటి 10 అడుగులు ఆగ్నేయం, అది మృత్యుస్థానం అవుతుంది, వదిలిపెట్టేయాలి. 3వ 10 అడుగులు సమస్థానం అని చెప్పినా, ఉపయోగపడుతుందని చెప్పినా, నైరుతి పనికిరాదు గనక, సర్వదా నిషేధం గనక నైరుతి అనబడేటువంటిది ఈ మధ్య 11 అడుగుల నుంచి 20 అడుగుల మధ్య భాగంలోపు ఉన్న ఈ 10 అడుగుల్లో ఎంట్రన్స్ పెట్టండి. అది సాధ్యమైనంత వరకు ఆగ్నేయం వైపుకి వెళ్ళేటట్లుగా. 11 అడుగుల నుంచి 20 అడుగుల మధ్య భాగంలోపు ఉన్న ఈ 10 అడుగుల్లో ఎంట్రన్స్ పెడితే మిడిల్ సౌత్ అవుతుంది. అది సాధ్యమైనంత వరకు ఆగ్నేయం వైపుకి జరిగేటట్లుగా, మళ్ళీ కంప్లీట్గా ఆనించి పెట్టవద్దు, కొంత గ్యాప్ ఇచ్చి. ప్రతి చోట జరిగేటువంటి పెద్ద పొరపాటు ఏమిటి అంటే, ప్రధానంగా ఈశాన్యం దగ్గరికి వచ్చేసరికి నవగ్రహ స్థానాలు ఏర్పడతాయండి. ఇక్కడ ఏ దిక్కుకైనా సరే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు 9 భాగాలు చేస్తాం. అంటే ఇక్కడ 30 అడుగులు, 30 అడుగుల్ని 9 భాగాలు చేయండి, సుమారుగా 3.25 అడుగులు వస్తుంది. ఈ 3.25 అడుగులు వదిలిపెట్టి పెట్టాలండి. మొదటి 3.25 అడుగుల్లో కనుక పెడితే ఏమవుతుంది? రవిక్షేత్రం, రవి అవుతుంది. చంద్రుల్లో పెట్టుకోవాలి. మళ్ళీ కుజుడు పనికిరాదు, బుధ, గురువు, శుక్రుల్లో పెట్టుకోవాలి. శని, రాహు, కేతు గ్రహములు వచ్చే ప్రదేశాలలో
సింహద్వారం ఉండకూడదు. కానీ మనకి ఈశాన్యం సింహద్వారం అనేసరికి ఏం చేస్తారంటే పిల్లర్ ఇక్కడ వస్తుంది గనక కరెక్ట్గా ఈ పిల్లర్ నుంచి ఎంట్రన్స్ పెడతారు, ఒక అంగుళం కూడా గ్యాప్ ఇవ్వకుండా. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే ఇండిపెండెంట్ హౌస్లు అయినప్పుడు దీన్ని నుంచి ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కూడా ఒకటి పెడతారు. తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యాలలో రెండు దిక్కుల్లోనూ కలిపి ఉండకూడదు. ఇది చాలా దోషం అవుతుంది. ముందు ముందు తెలుసుకుందాం. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పేరు వస్తుందండి. లక్ష్మీ గృహం, పద్మగృహం, మోదక గృహం, శోకర గృహం, వ్యాఘ్ర పదం, మనోరమ గృహం, అలాగే వ్యంజన గృహం, ఇలా అనేక పేర్లు వస్తాయి. దాదాపుగా 22 నామములతోటి గృహాలు ఉంటాయి. ఎక్కడెక్కడ సింహద్వారములుండి ఎక్కడెక్కడ ఉపద్వారములు ఉండకపోతే, ఎక్కడెక్కడ సింహద్వారం ఉపద్వారాలు ఉంటే పెద్ద దోషాలు లాభాలు సంపూర్ణంగా వివరించబడి ఉన్నది. అది సెకండ్ చాప్టర్లో తెలుసుకుందాం. చాలామంది ఈస్ట్కి ఎంట్రన్స్ పెట్టి ఇటు ఈశాన్యానికి పెట్టి మళ్ళీ ఇక్కడ ఒకటి పెడతారు. ఒక్క ద్వారం అనబడేటువంటిది పొరపాటును కూడా ఉండకూడదు. అనేక ద్వారములు ఉండాలి. అనేక ద్వారములు అంటే 1, 2, 3, 4 ఇలా వాటి కాంబినేషన్స్ ఆ టాపిక్లో తెలుసుకుందాం. 100కి 100% దోషాలు ఉండేటువంటివి అపార్ట్మెంట్స్. 100కి 100% దోషాలు ఉంటాయి. ఈ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ వరకే తీసుకుంటారు వాస్తు. ఉదాహరణకి తూర్పు ఎంట్రన్స్ పెట్టినప్పుడు దానికి పశ్చిమంలో ఎంట్రన్స్ ఉండకపోతే అది ఒక పేరు కలిగిన గృహం అవుతుంది అన్నాడు. లేకపోతే ఉత్తరంలో తూర్పులో సింహద్వారం లేకుండా ఒక్క తూర్పుకే ఉంటే ఒక నామం పెట్టారు. అలాగే తూర్పు దక్షిణంలో సింహద్వారములు ఉంటే ఒక పేరు ఉన్నది. వీటిల్లో కొన్ని ఉపయోగాలు, కొన్ని నిరుపయోగాలు. తూర్పు ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు ఇక వేరే దిక్కులో ఎక్కడ అపార్ట్మెంటులో ఎంట్రన్స్ పెట్టడానికి ఉండదు. ఒక్కటే ఎంట్రన్స్ ఉంటుంది. అది సర్వదా దోషప్రదమైనటువంటిది. సింహద్వారం అనబడేటువంటిది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సింహద్వారం మన శరీరంలో అంగములు ఏమున్నాయి? నేత్రాలు, కళ్ళు ఉన్నాయి, శిరస్సు ఉంది, నోరుంది, హృదయం ఉంది, ఉదరం ఉంది, అంగస్థానం ఉంది, పృష్ఠస్థానం ఉంది, కాళ్ళు చేతులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఒక మానవ శరీరం అన్నాం. ఇప్పుడు ఇంటికి సింహద్వారమే నోరు. ఇప్పుడు నోరు ఒకటి పనిచేస్తుంది. కాళ్ళు చేతులు అనబడేటువంటివి ఇంటికి ముందు వెనక కుడి ఎడమల భాగాలలో ఉండేటువంటి ఓపెన్ ప్లేస్లు ఏవైతే అవుతాయో అవి కాళ్ళు చేతులు. లోపలికి ఎంటర్ అవ్వగానే వచ్చేటువంటిది ప్రధానంగా గర్భం. ఇది గర్భం. ఎంటర్ అవ్వగానే వచ్చేటువంటిది హృదయం. నోరు, నోటి తర్వాత హృదయం. అందుకే ఈశాన్యం మనిషికి గుండెకాయ ఎలాగో వాస్తుకి ఈశాన్యం అలాగా అన్నారు. ఈశాన్యం గుండెకాయ అన్నారు. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వచ్చేటువంటిది గర్భం, పొట్ట. ఈ తిన్నటువంటి పదార్థం పొట్టలోకి వెళ్ళింది. పొట్టలోకి వెళ్ళిన పదార్థం ఏదో ఒకటి బయటికి రాకపోతే ఏమవుతుంది శరీరం అంటే పృష్ఠస్థానం. పృష్ఠస్థానం లేకపోతే లోపలున్న అరిగినటువంటి అరగగా రక్తము మలమూత్రాదుల కింద మనం తిన్నటువంటి ముద్ద, ఒక్క ముద్దలో ఒక్క డ్రాప్ బ్లడ్ వస్తుంది. 99.99% చెత్త కింద వెళ్తుంది. ఒక 1%, 0.5% తక్కిన ఇంద్రియాలకు సంబంధించబడినటువంటి ఇవి తయారవుతాయి ఒక్క ముద్ద అన్నంలో. మరి ఆ 99% ఆ మలమూత్రాదులు పృష్ఠస్థానం లేకపోతే బయటికి ఎలా వెళ్తాయి? అందుకనే రోగములు, ఉదర సంబంధమైన చూడండి అపార్ట్మెంట్ వాసులకి ఎవరికైనా 99% గ్యాసు, ఎసిడిటీ, మలమూత్ర వ్యాధులు, హృదయ వ్యాధులు, కిడ్నీస్ వ్యాధులు, లంగ్స్ వ్యాధులు వస్తున్నాయి. కారణం ఏమిటి? పృష్ఠస్థానం లేకపోవటం వల్ల, చెత్త బయటికి వెళ్ళే మార్గం లేకపోవటం వల్ల. మరి నేత్రాలు, ఈ నేత్రాలే సింహద్వారానికి ఇటు అటు పెట్టేటువంటి కిటికీలు. అపార్ట్మెంటు సంస్కృతి ప్రబలిన తర్వాత సెక్యూరిటీ రీజన్స్ తోటి ఆ సింహద్వారానికి అటు ఇటు కిటికీలు ఎక్కడన్నా ఉంటున్నాయా? ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా గనక కడితే అపార్ట్మెంటులోనే ఏదో ఒక్క విండో ఇస్తాడు.
అటు ఇటు విండో లేకపోతే ఒక కన్ను పనిచేసినట్టు, ఒక కన్ను చెయ్యనట్టు, ఒక చెవి పనిచేసినట్టు, ఒక చెవి పని చేయనట్టు, నాసికా రంధ్రాల్లో ఒక రంధ్రం పనిచేస్తున్నట్టు, ఒక రంధ్రం పనిచేయనట్టు. ఇవన్నీ ఓకే. అసలు కాళ్ళు చేతులు లేవుగా, అటు ఇటు ఓపెన్ ప్లేస్లు ఎక్కడ ఉంటున్నాయి? 100% వాస్తు ఇండిపెండెంట్ హౌస్కే తప్ప అపార్ట్మెంట్లకి 100% దోషములే ఉంటాయి. వాడు బ్రోచర్లో ఇస్తాడు 100%, 100% వాస్తు పాటించటం జరిగింది అని. కరెక్ట్ అయి ఉండవచ్చు. అది ఎంతవరకు, ఎన్ని తలుపులు పెట్టాలి, లేకపోతే సింహద్వారం ఏ దిక్కులో పెట్టాలి, లేకపోతే విండోస్ ఎన్ని ఉండాలి, వెంటిలేషన్స్ ఎన్ని ఉండాలి, తర్వాత పిల్లర్స్ ఎన్ని ఉండాలి, బీమ్స్ ఎన్ని ఉండాలి, దర్వాజాకి ఎదురుగ్గా దర్వాజా పెట్టామా లేదా, ఇవి ఎక్స్టర్నల్ వాస్తు ఎంతవరకు మాత్రమే పాటించగలరు. సంపూర్ణమైనటువంటి వాస్తు అపార్ట్మెంట్కు రాదు 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 పక్క 100%. మరి వాళ్ళు ఏం చేయాలండి? సరే, అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కన్సల్ట్ చేసినప్పుడు దానికి ఏం చేయాలి అనేది తెలుసుకోవచ్చు. కనుక ఇక్కడ ఈ స్వక్షేత్రం సమక్షేత్రమైనా కూడా నైరుతి పనికిరాదు, మిత్రక్షేత్రం వెస్ట్ ఓకే, మళ్ళీ ఉత్తర వాయవ్యం పశ్చిమ వాయవ్యం ప్లస్ ఉత్తరం వదిలిపెట్టాలి, ఈశాన్యం వదిలిపెట్టాలి, తూర్పు ఎంట్రన్స్ వీళ్ళకి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ధనము, సౌఖ్యము, ఆరోగ్యం, కుటుంబం, సంతానం, ఆయుర్దాయం మొదలైనటువంటి శుభ సంబంధమైనటువంటి ఫలితములన్నింటినీ కూడా ఇది కలగచేస్తుంది. ఇందులో అనుమానాలు ఉన్నటువంటి వారు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం 9494409777 కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, ప్లాన్తో కలవండి. కొత్త ప్లాన్స్ కావాలన్నా ఆల్రెడీ ఉన్నటువంటిది పర్యవేక్షణ చేసి దోష నివారణలు తెలియజేసుకోవటానికి ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. రేపటి రోజున ఆ కా చ వర్గులు అయిపోయినాయి. టవర్గు గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదేవ్.